మొన్నటిదాకా మాట్లాడారు బొడ్డు బైరాగులు చాలామంది అమరావతి మీద రాళ్ళు వేయటానికి, అమరావతి మహిళల మీద రాళ్ళు వేయటానికి దోల తీర్చాం ఎదవలనే మేధావుల పేరు మీద. ఇప్పటికీ మాట్లాడుతున్నారు అమరావతిని చంపేశారు, వీడెవడో పూర్తి చేశాడు, నేను వచ్చి బతికిస్తాను. ఎవడన్నా అమరావతి మీద ఇంకా రాళ్ళు వేసేది? అమ్మల మీద రాళ్ళు వేసే వాళ్ళు మీరొక చనుబాలు దాగి రొమ్ము గుద్దుతారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుంది? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. అదిగో మా కొమ్మినేని వరలక్ష్మి గారు ఇచ్చిన పొలంలో ఉంది, మా సీతారామయ్య గారు ఇచ్చిన పొలంలో ఉంది. ఎవడిచ్చాడు సెంటు? దానం చేసింది వాళ్ళు. ఇంత రైతుల పక్షాన ఇంత పోరాటాలు చేస్తున్నా కూడా కనీసమైన ఇంగిత జ్ఞానం లేకుండా, సమీక్షించుకోకుండా దేశ ప్రధాని 3 వ్యవసాయ చట్టాలను వెనక తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఉసురు కొట్టుకుపోతావు ముఖ్యమంత్రి గారు. ఉసురు తగిలిపోతుంది. ఎందరు నేర్పిస్తావు? నీ ఉత్సవాలు చేసే ప్రభుత్వంలో, శిరోమండలాలు చేసే ప్రభుత్వంలో, అత్యాచారాలు చేసే ప్రభుత్వంలో, దాడులు చేసే ప్రభుత్వంలో ఎవరికి ఊపిరాడుతుందండి? రాజధానిలో 60 సంవత్సరాల వ్యక్తి మీద 63 కేసులు పెట్టావు. ఆటోలు బైకులు వేసుకొని కోర్టు వాయిదాలకు పోతున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు. ఆఖరికి నీ పార్టీకే నిప్పెట్టుకున్నావు. ఎవడుంటాడో బోళ్ళు, ఎవడుంటాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు. ఈ సందర్భంగా మాట చెప్తా. 3 చేపల కథ మీరు వినే ఉంటారు. ఓ చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఒక చేప పేరేమో సుమతి, కాలజ్ఞానాన్ని ముందుగానే గ్రహిస్తుంది, ప్రమాదాలని. 2 కాలమతి, అప్పటికప్పుడు గ్రహిస్తుంది. 3 మందమతి. సుమతి లాంటి చేపలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, చంద్రశేఖర్ గారు ముందుగానే ఈ చెరువు ఎండిపోతుంది, ఇక్కడ బతుకు లేదు, ఎండిపోతాం మనం కూడా, ఎవడొకడు పట్టుకుపోతాడని చెప్పని పారిపోయినాయి. ఇప్పుడు ఎన్నికల సమీపించకులోనే కాలమతి ఆల రామకృష్ణారెడ్డి గారు బంధం అనుబంధం ఉన్న ఆ పార్టీకి సేవలు చేసిన మహాప్రభు అని చెప్పి దండబెట్టి ఆయన పోయాడు. ఇక మందమతులు ఉన్నాయి. వీటన్నింటినీ రేపు ఎరయ్యాలి. ప్రభుత్వం మారగానే ఈ మందమతి శాపల్ని మామూలుగా ఉండదు. దుర్మార్గంగా అమరావతి మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ భీకరాలు పలికిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, బూతులు మాట్లాడిన వాళ్ళు చీరేస్తారు ప్రజలు. ప్రభుత్వం మాట కూడా వినరు. అంత వేదన గురి చేశారు. ఈ సందర్భంగా రేపు మరో 2 నెలలు జరిగే ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతినే మీ మేనిఫెస్టోలో ఎజెండాగా పెట్టి తీరాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకటించి తీరాలి మీ మేనిఫెస్టోలో. ఆ రైతుల మీద పెట్టిన కేసులు గాని, అమరావతిలో జరిగిన విధ్వంసం గాని, దానికి సంబంధించిన పునర్నిర్మాణం గాని ఎలా చేస్తారో కూడా చెప్పి తీరాలి. నేను ఈ సందర్భంగా రాజధాని రైతులు కూడా చెప్తున్నా, మనం కలిసికట్టు ఉద్యమాలు చేయాల్సిందే. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్పని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా రాజధాని 1436 రోజులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తొలిఘీంకారం ప్రకటించిన అమరావతి ఉద్యమ పొత్తిళ్లలో నుంచి కూడా శాసనసభకు వెళ్ళగలిగే ఉద్యమ నాయకులు పుట్టాల్సిన అవసరం ఉంది. శాసనసభ తలుపు తట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజధానికి పరిష్కారం ఉండదు. ఎటుగుడి ప్రభుత్వం పోతుందన్న సంగతి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. దాదాపుగా నాకు తెలిసి వరద వస్తుంది, వాయుగుండం పడ్డది, కర్ణాటకలో పడ్డది, ప్రజలు మార్పు కోరారు. తెలంగాణలో పడ్డది, ప్రజలు 10 ఏళ్లుగా తెలంగాణ తెచ్చిన కేసీఆరే కాలువారి పడ్డాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోగానే ఆయన ఏం జారిపడతాడో తెలియదు, ఆయన ఎక్కడ పోతాడో తెలియదు. ఆ తాడేపల్లి ప్యాలెస్ని ఎవరు వశం చేసుకుంటారో తెలియదు. అది లీజుకిస్తారో, అద్దెకిస్తారో, లేదా అమరావతి రైతులే దాన్ని ఆక్రమించుకుంటారో కూడా తెలియదు. అయిపోయింది ప్రభుత్వం పని. నేను చెప్తున్నాను, తుగ్లక్ డే సందర్భంగా చెప్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ నవ ఆధునిక తుగ్లక్ గారు మళ్ళీ ఆయన ప్యాలెస్కో, లోటస్కో పోయే పరిస్థితే ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా వైసీపీ అధికారంలోకి రాదు. ఎందుకంటే ఇది చేసిన పాపాలన్నీ, ఇది చేసిన ఘోరాలన్నీ, ఇది చేసిన తప్పిదాలన్నీ ఎక్కడ ఎవరికి కూడా కనీసం కంటి మీద కులుకు లేకుండా చేసిన ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రేపు డిసెంబర్ 17వ తారీఖున రాజధాని గ్రామాలైన మండల కేంద్రం తుళ్ళూరులో అమరావతి బహుజన జేఏసీ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పక్షాలను జేఏసీలను కలిపి 4వ తుగ్లక్ వార్షికోత్సవాన్ని జరపబోతున్నాం. ఆ వార్షికోత్సవ సభను నిర్వహించబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ 3 రాజధానుల చిచ్చులో పడద్దు. రాజధానిని కాపాడుకుందాం, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మరో మారు మీ అందరికీ చెప్తూ, మిత్రులారా, కొమ్మినేని వరలక్ష్మి గారు మీకు బాగా తెలుసు. రైతు ఉద్యమంలో, పాదయాత్రలో కానీ, రైతు ఉద్యమంలో కానీ ఆది నుంచి చివరి వరకు పోరాడుతున్న నాయకురాలు, రైతు మహిళ. అలాగనే సీతారామయ్య గారు పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు, మా శిరంశెట్టి నాగేంద్ర గారు రెల్లి సంక్షేమ సంఘం ఒక 4 మాటలు మాట్లాడతారు.
ఈ సందర్భంగా రేపు జరగబోయే తొగ్లక్ డేకి రాజధానిలోని అన్ని శిబిరాలు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలి. ఈ ఎన్నికల కోలాహలంలో అమరావతికి జరిగిన ద్రోహాన్ని కొన్ని రాజకీయ పార్టీలు మర్చిపోతున్నట్టున్నాయి. కానీ ఉద్యమాలు ఉండాలి. ఉద్యమాలు ఉంటేనే మార్పు సహజం. ప్రజలు అలాంటి దీవెనలు ఇస్తారు. ఉద్యమించాల్సిందే. ఈ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టేంత వరకు, గద్దె దిగేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేంత వరకు తప్పనిసరిగా రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని వర్గాలు, బాధిత కులాలన్నీ కూడా పోరాడాలని చెప్పిన మరో మారు మీ ద్వారా తెలియజేస్తూ, ఇదిగోండి పత్రిక చూస్తే, పత్రిక ధరిస్తే జగన్ నమ్మక ద్రోహానికి 4 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకానికి 4 ఏళ్ళు, వంచనకి 4 ఏళ్ళు, దుర్మార్గానికి 4 ఏళ్ళు, ఇదిగోండి తొగ్లక్ డేకి 4 ఏళ్ళు. ఇది పరిపాలన. కాబట్టి వైసీపీ నాయకులారా, ఇప్పటికైనా రాజధాని మీద చిందులు దొక్కడం, బూతులు మాటడం మానేయండి. సీట్లు జరిగిపోతాయి. మహిళల సంగతి మీకు తెలియదు. రేపొద్దున అధికారం మారగానే మహిళలు చాలా కోపోద్రిక్తులయ్యే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రాజధానిని నిలబెట్టుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందామని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు